నూతన రామమందిరం ప్రారంభోత్సవంతో ఇప్పుడు అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అయోధ్యకు వచ్చిన బాలరాముని దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యకు యాత్రికుల రాక విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వెలుస్తున్నాయి. ఇటీవల రామ మందిరానికి కేవలం కిలోమీటర్ దూరంలో డొమినోస్ పిజ్జా అవుట్లెట్ ప్రారంభమైంది. పిజ్జా హట్ కూడా అయోధ్యలో బ్రాంచ్ తెరవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే దేశంలో ప్రతి పట్టణంలో కనిపిస్తున్న KFC కూడా అయోధ్యలో ప్రారంభమయ్యేందుకు కసరత్తు చేస్తుందట. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. అయోధ్య పవిత్రతను కాపాడేందుకు గాను మాంసం, మద్యపానంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయోధ్యలో రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశాలను కలిపే పంచుకోసి పరాక్రమ మార్గ్ అనే 15 కిలోమీటర్ల ప్రాంతంలో మద్యం, మాంసం అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో డొమినోస్ అయోధ్యలో ప్రారంభించిన అవుట్లెట్లలో పూర్తిగా వెజిటేరియన్ ఐటమ్స్ విక్రయిస్తోంది. అయోధ్యలో KFCకు కూడా అనుమతిస్తామని, కానీ కేవలం వెజిటేరియన్ మాత్రమే విక్రయించాలని నిబంధన పెడతామని యూపీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. KFC అంటేనే కెంటకీ ఫ్రైడ్ చికెన్. అంటే KFC పేరులోనే చికెన్ ఉంది. కేవలం ఫ్రైడ్ చికెన్ కు మాత్రమే KFC ఎక్కువగా ఫేమస్. కానీ అయోధ్యలో అవుట్లెట్ ఓపెన్ చేసేందుకు ఇప్పుడు KFC మెనూనే మార్చేయాలి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 KFC బ్రాంచ్లలో అయోధ్య KFC ఏకైక వెజ్ KFCగా మారబోతుంది.